దృఢమైన నమ్మకము భక్తి విశ్వాసములతో మాత్రమే జగన్మాత అనుగ్రహమును పొందగలమని వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 26వ భాగము. లంబి ముక్తాలతాంచిత. లంబి ముక్తాలత అంచిత అనగా లంబి క్రిందకు వేలాడుచున్న, ముక్తాలత ముత్యములతో కూడిన హారములచే అంచిత శోభిల్లుచున్నది లేదా ప్రకాశించుచున్నది. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి తన గళమున ముత్యములతో కూడిన హారములు కలిగి మహాద్భుతమైన శోభతో ప్రకాశించుచున్నది. కేవలము గళమున మాత్రమే కాక నుదుట ఆ తల్లి ధరించిన పాపిటి బిళ్ళ నుండి నాసాగ్రభూషణమైన ముక్కు పుడకకు, చెవులకు ధరించిన కర్ణాభరణములకు, కంఠ ప్రదేశములో ధరించిన హారములకు, హస్తభాగములోను భుజకీర్తులకు, కటిభాగమునకు ధరించిన వడ్డాణమునకు, ఇలా ఒకటేమిటి సర్వ అంగములకు ముత్యములతో కూర్చిన ఆభరణములు ధరించి శోభిల్లు జగన్మాతను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము లంబి ముక్తాలతాంచిత అనే నామముచే కీర్తించింది. జగన్మాత ముత్యములను తన శరీరములోని వివిధ అంగములకు ఎందుకు ధరించింది? కేవలము అలంకారము కోసమేనా? కానీ కాదు. మనశ్శాంతికి, లక్ష్య సిద్ధికి, వ్యాపార వృద్ధి, సంసార సుఖము, స్త్రీ జనరంజము, ధైర్య సాహసములు, కుటుంబములో సుఖ సంతోషాలు, ధనధాన్యాభివృద్ధి, ఐశ్వర్య లభ్యత, ఆటంకములు తొలగిపోవుటలో ముత్యముల ధారణ ప్రధాన పాత్ర వహిస్తుంది. అటువంటి ముత్యములను ధరించే శక్తి లేకపోయినా వాటిని ధరించిన తల్లి రూపమును మానసికంగా దర్శిస్తే కలిగే ప్రయోజనము అపారం. శశీ పాతు శిరోదేశే ఫాలం పాతు కళానిధి చక్షుషీ చంద్రమా పాతు ముఖం కుముద బాంధవః సోమః కరౌతు మే పాతు స్కందౌ పాతు సుధాత్మకః ఊరు మైత్రీనిధి మధ్యం పాతు విశాకరః కటిం సుధాకరః పాతు ఉరః పాతు శశంధరః మృగాం కో జానునీ పాతు జంఘే పాత్వం మృతాబ్ధిజం పాదౌ హిమకరః పాతు పాతు చంద్రోభిలం వపుః. ఒక శుభ ముహూర్తమునందు బ్రాహ్మణాశీర్వచన పూర్వకముగా ముత్యపు లేదా నవరత్న ఉంగరమును తన కుడి చేతి మధ్యమ అనామిక వేళ్లలో ఒక దాని యందు ధరించవలెను. ముత్యము వలన చంద్రుని శిరోభూషణముగా ధరించిన జగన్మాత కటాక్షము తప్పక లభిస్తుంది. లంబోదర ప్రసూహు. లంబోదరుడు అనగా పెద్ద ఉదరము కలిగిన వాడైన శ్రీ మహాగణాధిపతి. అటువంటి శ్రీ మహాగణపతిని ప్రసవించిన అనగా జన్మనిచ్చిన తల్లి అయిన శ్రీ మహాకామేశ్వరిని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము లంబోదర ప్రసూహు అనే నామముతో కీర్తించింది. తన పెద్ద కుమారుడైన శ్రీ మహాగణపతి అంటే శ్రీ మహాకామేశ్వరికి అత్యంత ప్రీతి. కానీ లంబోదర ప్రసూహు అనే నామములో శ్రీ లలితా త్రిశతి స్తోత్రము వివరించుకున్నదేమిటంటే శ్రీ మహాగణపతి మరియు కుమారస్వామి అంటే ఆ తల్లికి ఎంత ప్రీతియో తాను సృష్టించిన ఈ సమస్త విశ్వములోని 84 లక్షల చరాచర జీవరాశులంటే కూడా ఆ తల్లికి అంతే ప్రేమ. జగన్మాత యొక్క స్తనద్వయము ఈ సమస్త విశ్వమునకు పోషణ కారకము. ఈ విషయమును జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 72వ శ్లోకములో ఈ విధముగా వివరించారు.
సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం తవేదం నఖేదం హరతు సతతం ప్రస్నుతముఖం యదా లోక్యాశంకాకులిత హృదయో హాసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝడితి. అమ్మా, నీ స్తనక్షీరమును గ్రోలుతున్న గణపతి తన తల్లి వక్షోజములను చూసి తన యొక్క కుంభస్థలము ఇక్కడికెలా వచ్చిందా అన్న అనుమానంతో తన తలను నిమురుకొనుచున్నాడు. ఈ దృశ్యము మహాకామేశ్వరి కామేశ్వరులైన మీకు ఇరువురికి కూడా నవ్వు పుట్టించుచున్నది. అమ్మా, ఒక్క విషయమును నీ జ్ఞప్తికి తెస్తున్నాను. లంబోదరుడైన శ్రీ మహాగణపతి నీ స్తన్యమును ఒక ప్రక్కన గ్రోలుతున్నాడు. ఆయన లంబోదరుడు, ఆయన ఆకలి ఎప్పటికి తీరాలి. మరొక ప్రక్కన షణ్ముఖుడైన శ్రీ కుమారస్వామి తన 6 ముఖములను మార్చి మార్చి ఈ స్తన్యమును రోలుతున్నాడు. కేవలము శ్రీ మహాగణపతి, శ్రీ కుమారస్వామి వీరిద్దరే నీ కుమారులని తలంచవు తల్లి. ఈ సమస్త విశ్వము నీ బిడ్డలే కదా. వారందరినీ పోషించవలసినది అమృతతుల్యమైన నీ స్తన్యమే కదా. ఈ విషయమును దయచేసి గుర్తుంచుకుని మమ్ములను అనుగ్రహించు తల్లి. లభ్య లభ్య అను నామమునకు అర్థము పొందదైనది. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి యొక్క అనుగ్రహమును పొందడం ఎలా? అందుకు సులభమైన మార్గములు ఏమైనా ఉన్నాయా అంటే అటువంటి సులభమైన మార్గములు కానీ అడ్డదారులు కానీ మనలను ఆ తల్లి దరికి చేర్చలేవు. ఆ తల్లి యొక్క లభ్యతకు ముఖ్యముగా ప్రారంభముగా కావలసినది అమ్మలో దృఢమైన నమ్మకము, భక్తి విశ్వాసములు. అయితే ఇది కేవలము ప్రథమ సోపానము మాత్రమే. ఇక పైన క్రమబద్ధమైన ఒక్కొక్క సోపానమును అధిరోహింపచేస్తూ ఆ తల్లి దరికి చేరుస్తుంది. పరమేశ్వరి అనుగ్రహము లభించేలా చేస్తుంది. జగన్మాత లభ్యతను పొందడానికి పురాణములు 9 విధ భక్తి మార్గములను గురించి ప్రస్తావించాయి. భగవంతుడిని భక్తులు సేవించి ధరించడానికి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం వంటి 9 భక్తి మార్గాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క భక్తి మార్గమును భక్తి శ్రద్ధలతో అనుసరించినా చివరకు ఆ మార్గము దారి తీసేది ఆ తల్లి సన్నిధికి. ఈ మార్గములలో దేనినైనా అనుసరించి పరమేశ్వరి అనుగ్రహమును పొందవచ్చు అని తెలియచేసేదే లభ్య అని శ్రీ లలితా త్రిశతి కీర్తించిన నామము. మిగిలిన నామార్థముల వివరణ తరువాతి భాగములో.